శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. 508 శ్లోకములు ఉన్న మూక మహాకవి రచించిన మూక పంచశతిలో ఉన్న 5 శతకములలో మనము ఆర్య శతకమును పూర్తి చేసుకొని 2వ శతకము అయిన పాదారవింద శతకములో 36వ శ్లోకము వరకు అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకున్నాము. ఈ వీడియోలో అమ్మ కామాక్షీదేవి దయతో పాదారవింద శతకములోని 37, 38 శ్లోకములను తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము. ఈ శ్లోకములో అమ్మవారి పాదముల జంట స్త్రీగా చెప్పబడినది. ఆ పాదముల జంట అనే స్త్రీ తానే స్వయముగా నా హృదయమును అనుసరిస్తున్నది అని చెప్పబడినది. ఎప్పుడు అంటే సాధకునిలో జ్ఞానము అనే చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు, తమోగుణము అంటే అజ్ఞానము అనే చీకటి దరిద్ర స్థితిని పొందుచుండగా, అంటే అజ్ఞానము అనే చీకటి నాశనమును పొందుతుండగా, తన యొక్క గోళ్ల తెల్లని కాంతులు అనే వస్త్రమును చుట్టుకొని అమ్మవారి పాదముల జంట అనే పురంధ్రి అంటే స్త్రీ అనురాగమును ప్రకటిస్తూ తనకు తానే సాధకుని హృదయమును అనుసరిస్తుంది అని చెప్పబడినది. అమ్మవారు ఈ శ్లోకములో మాతగా కామాక్షీదేవిగా సంబోధింపబడినది. జ్ఞానమునందు చంద్రత్వము అంటే జ్ఞానమును చంద్రుడితో పోల్చడము, అజ్ఞానమునందు తమస్సు అంటే చీకటి యొక్క ఆరోపము, అంటే అజ్ఞానమును చీకటితో పోల్చడము, అమ్మవారి గోళ్లకాంతి యందు తెల్లని వస్త్రము యొక్క ఆరోపము అంటే గోళ్లకాంతిని తెల్లని వస్త్రముతో పోల్చడము ఇక్కడ జరిగినది. ఇక్కడ 2 రకములుగా అర్థమును తీసుకొనవచ్చును. మొదటి అర్థములో కవి హృదయము శివుని స్వరూపము. ఆ శివుని వద్దకు అమ్మవారి పాదముల జంట అనే స్త్రీ జ్యోత్స్నాభిసారిక రూపమును ధరించి చేరుతున్నది. తమోభిసారికలు చీకటి రాత్రి యందు నల్లని ముసుగు ధరించి ప్రియుని వద్దకు వెళ్ళెదరు. ఇక్కడ అమ్మవారి పాదముల జంట అనే పురంధ్రి జ్యోత్స్నాభిసారిక గోళ్లకాంతి అనే తెల్లని వస్త్రమును ధరించి కవి హృదయమును అనుసరించుచున్నది. భక్తుని హృదయము అమ్మవారి పాదముల జంటను అనుసరింపవలసి ఉండగా, అమ్మవారి పాదముల యుగళమే అంటే పాదముల జంటయే భక్తుని యొక్క హృదయమును అనుసరించుచున్నది అని చెప్పటం వలన అతని యందు ఉన్న భక్తి యొక్క ఉన్నతత్వము స్పష్టము అగుచున్నది. 2వ అర్థములో అమ్మవారిని సంబోధన చేసేటప్పుడు మాత అని, పురంధ్రి అని సంబోధించారు. అమ్మవారి యొక్క పాదములు అనురాగమును ప్రసరిస్తూ రావడంలోని రహస్యం ఏమిటంటే, తల్లి తన యొక్క పరివారమును, వారి పోషణాభారమును నిర్వహించటము అనే ధర్మముగా సాధకుడు భావించాలి. సాధకుడు అనే పుత్రుని పట్ల అనురాగమును ప్రసరిస్తూ ఆమె పాదముల జంట సాధకుని హృదయమును వెతుక్కుంటూ వస్తుంది. శ్లోకము ఉదీతే బోధేందౌ తమసి నితరాం జగ్ముషి దశాం దరిద్రాం కామాక్షి ప్రకటమనురాగం విదధతి సితేనాచ్ఛాద్యాంగం నఖరుచి పటేనాంఘ్రియుగళీ పురంధ్రీతే మాత స్వయమభిసరత్యేవ హృదయం. పద విభజనతో శ్లోకము ఉదీతే బోధ ఇందౌ తమసి నితరాం జగ్ముషి దశాం దరిద్రాం కామాక్షి ప్రకటం అనురాగం విదధతి సితేన ఆచ్ఛాద్య అంగం నఖరుచి పటేన అంఘ్రియుగళీ పురంధ్రీతే మాతః స్వయం అభిసరతి ఏవ హృదయం. మాతః అంటే అమ్మ, కామాక్షి అంటే కామాక్షీదేవి, ఉదీతే బోధేందౌ ఈ భాగంలో బోధ అంటే జ్ఞానము అనే, ఇందౌ అంటే చంద్రుడు, ఉదీతే అంటే ఉదయించుచుండగా, ఉదీతే బోధేందౌ అంటే జ్ఞానమనే చంద్రుడు ఉదయించుచుండగా, తమసి నితరాం జగ్ముషి దశాం దరిద్రాం ఈ భాగంలో తమసి అంటే అజ్ఞానాంధకారము, నితరాం అంటే మిక్కిలి, దరిద్రాం అంటే దరిద్రమైన,
దశాం అంటే స్థితిని, జగ్ముషి అంటే పొందుచుండగా. తమసి నితరాం జగ్ముషి దశాం దరిద్రాం అంటే అజ్ఞానాంధకారము మిక్కిలి దరిద్రమైన స్థితిని పొందుచుండగా. సితేన ఆచ్ఛాద్య అంగం నఖరుచి పటేన. సితేనాచ్ఛాద్యాంగం నఖరుచి పటేన. ఈ భాగంలో సితేన అంటే తెల్లని, నఖ అంటే గోళ్ళ, రుచి అంటే కాంతి అనెడు, పటేన అంటే వస్త్రముతో, అంగం అంటే శరీరమును, ఆచ్ఛాద్య అంటే కప్పుకుని. సితేనాచ్ఛాద్యాంగం నఖరుచి పటేన అంటే తెల్లని గోళ్ళకాంతి అనెడు వస్త్రముతో శరీరమును కప్పుకుని. అంఘ్రియుగళీ పురంధ్రీతే. ఈ భాగమునకు స్వయమభిసరత్యేవ హృదయం. ఈ భాగమును కలిపి చూస్తే తే అంటే నీ యొక్క, అంఘ్రి అంటే పాదముల, యుగళి అంటే జంట. తే అంఘ్రియుగళి అంటే నీ యొక్క పాదముల జంట అనెడు, పురంధ్రి అంటే స్త్రీ, స్వయం అంటే స్వయముగా, హృదయం అంటే హృదయమును, అభిసరతి ఏవ అభిసరత్యేవ అంటే అనుసరించుచూనే ఉన్నది. అంఘ్రియుగళీ పురంధ్రీతే స్వయం అభిసరతి ఏవ హృదయం అంటే నీ యొక్క పాదముల జంట అను స్త్రీ స్వయముగా హృదయమును అభిసరించుచూనే ఉన్నది. మొత్తము శ్లోక తాత్పర్యము. అమ్మ కామాక్షీదేవి జ్ఞానచంద్రుడు ఉదయించుచుండగా అజ్ఞానాంధకారము మిక్కిలి దరిద్రమైన స్థితిని పొందుచుండగా స్పష్టమైన అనురాగమును పూనుచు తెల్లని గోళ్ళకాంతి అనెడు వస్త్రముతో శరీరమును కప్పుకొని నీ యొక్క పాదముల జంట అను స్త్రీ స్వయముగా హృదయమును అనుసరించుచూనే ఉన్నది. 38వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారు శైలపుత్రిగా, కామాక్షిగా సంబోధింపబడినది. అమ్మవారి పాదపద్మముల యొక్క స్మరణ మహిమ సంపదలు అనెడు పద్మములు వికసించడానికి సూర్యోదయం లాంటిది అని, కవులు అనే కోకిలల గుంపునకు వసంత ఋతువు యొక్క వికాసము అని, స్పష్టమైన గొప్ప జ్ఞానము అనెడు చంద్రునికి ప్రదోషకాల సమయము అనియు అంటే రాత్రి ప్రారంభ సమయము అనియు చెప్పబడినది. ఈ శ్లోకమునందు 3 ఆరంభ సమయములు ఉన్నాయి. మొదటిది రోజు యొక్క ప్రారంభము అంటే సూర్యోదయ సమయము. రెండవది సంవత్సరము యొక్క ఆరంభ రూపములో ఉన్న వసంత ఋతువు యొక్క వికాసము. మూడవది రాత్రి యొక్క ప్రారంభ సమయము అయిన ప్రదోష సమయము. ఈ 3 కాలఖండముల యొక్క ఆరంభ సమయములు కాబట్టి అమ్మవారి యొక్క పాదస్మరణ యొక్క మహిమ సార్వకాలీనము అని అంటే అన్ని సమయములకు వర్తిస్తుంది అని చెప్పినట్లు అయినది. సూర్యుని రాకతో అంటే సూర్యోదయముతో పద్మములు వికసిస్తాయి. అలాగే అమ్మవారి పాదపద్మముల స్మరణ వలన సంపదలు అనే పద్మములు వికసిస్తాయి. వసంత ఋతువులో కోకిలలు కూస్తాయి. అలాగే అమ్మ పాదముల స్మరణ మంచి కవులు అనే కోకిలల గుంపునకు వసంత ఋతువు వంటిది. అమ్మ పాదముల స్మరణ వలన వారిలో కవిత్వము పెళ్ళుబుక్కుతుంది. ఆ విధంగానే పరమ జ్ఞానము అనే చంద్రుడు ఉదయించవలెనంటే అమ్మవారి పాదముల స్మరణ వలన సాధ్యమవుతుంది. అందువలన ఆమె పాదముల స్మరణ పరమ జ్ఞానము అనే చంద్రుడు ఉదయించే ప్రదోషకాలము వలె అవుతుంది. అంటే అమ్మవారి పాదస్మరణము చేసేవారి పుణ్యప్రభావము అన్ని కాలముల యందు అమ్మ చరణ సాన్నిధ్యమును కలిగిస్తుంది. శ్లోకము. దినారంభ సంపన్నళిన విపినానామభినవో వికాసో వాసంతః సుఖవిపికలోకస్య నియతం ప్రదోషః కామాక్షి ప్రకట పరమజ్ఞాన శశిన చకాస్తి త్వత్పాదస్మరణ మహిమా శైలతనయే. పద విభజనతో శ్లోకము. దిన ఆరంభః సంపత్ నళిన విపినానాం అభినవః వికాసః వాసంతః సుఖవిపికలోకస్య నియతం ప్రదోషః కామాక్షి ప్రకట పరమజ్ఞాన శశినః చకాస్తి త్వత్పాదస్మరణ మహిమా శైలతనయే.
శైలతనయే అంటే పర్వతపుత్రివైన, కామాక్షి అంటే కామాక్షి, దిన ఆరంభ సంపత్ నళిన విపినానాం అభినవ, దినారంభ సంపన్నళిన విపినానాం అభినవ. ఈ భాగంలో సంపత్ అంటే సంపదలు అనెడు, నళిన అంటే కమలముల, విపినానాం అంటే అడవులకు. సంపత్ నళిన విపినానాం అంటే సంపదలు అనెడు కమలముల అడవులకు, అభినవ అంటే అతి నూతనమైన లేదా క్రొత్త, దిన ఆరంభ దినారంభ అంటే రోజు యొక్క ఆరంభము లేదా దినము యొక్క ఆరంభము లేదా ప్రభాతము. దినారంభ సంపన్నళిన విపినానామభినవ అంటే సంపదలు అనెడు కమలముల అడవులకు అతి నూతనమైన ప్రభాతము. వికాసో వాసంతః సుఖవిపికలోకస్య, వికాసః వాసంతః సుఖవిపికలోకస్య. ఈ భాగంలో సుకవి అంటే సుకవులు అనెడు, పికలోకస్య అంటే కోకిలల గుంపునకు, వాసంతః అంటే వసంత ఋతువునకు సంబంధించిన, వికాసః అంటే వికాసము. వికాసో వాసంతః సుఖవిపికలోకస్య అంటే సుకవులు అనెడు కోకిలల గుంపునకు వసంత ఋతువునకు సంబంధించిన వికాసము. ప్రదోష ఈ భాగమునకు ప్రకట పరమజ్ఞాన శశినః ఈ భాగమును కలిపి చూస్తే ప్రకట అంటే స్పష్టమైన, పరమ అంటే గొప్ప, జ్ఞాన శశినః అంటే జ్ఞానము అనెడు చంద్రునకు, ప్రదోష అంటే రాత్రి ఆరంభము అయిన అంటే ప్రదోషమైన. ప్రదోష ప్రకట పరమజ్ఞాన శశినః అంటే స్పష్టమైన గొప్ప జ్ఞానము అనెడు చంద్రునకు రాత్రి ఆరంభము అయిన. నియతం ఈ భాగమునకు చకాస్తి త్వత్ పాద స్మరణ మహిమ ఈ భాగమును కలిపి చూస్తే త్వత్ అంటే నీ, పాద అంటే పాదముల, స్మరణ మహిమ అంటే స్మరణ యొక్క మహిమ, నియతం అంటే నియతముగా, చకాస్తి అంటే ప్రకాశించుచున్నది. నియతం చకాస్తి త్వత్పాద స్మరణ మహిమ అంటే నీ పాదముల స్మరణ యొక్క మహిమ ఎల్లప్పుడూ ప్రకాశించుచున్నది. తాత్పర్యము: పర్వతపుత్రివైన కామాక్షి, సంపదలు అనెడు కమలముల అడవులకు అతి నూతనమైన ప్రభాతము, సుకవులు అనెడు కోకిలల గుంపునకు వసంత ఋతువునకు సంబంధించిన వికాసము, స్పష్టమైన గొప్ప జ్ఞానము అనెడు చంద్రునకు రాత్రి ఆరంభము అయిన అంటే ప్రదోషమైన నీ పాదముల స్మరణ యొక్క మహిమ ఎల్లప్పుడూ ప్రకాశించుచున్నది. ఇప్పుడు చెప్పుకున్న 2 శ్లోకములను ఒకసారి చదువుకుందాము. ఉదీతే బోధేందౌ తమసి నితరాం జగ్ముషి దశాం దరిద్రాం కామాక్షి ప్రకట మనురాగం విదధతి, సితేనాచ్ఛాద్యాంగం నఘరుచి పటే నాంఘ్రియుగళీ పురంధ్రీతే మాత స్వయమభిసరత్యేవ హృదయం. దినారంభ సంపన్నళిన విపినానామభినవో వికాసో వాసంతః సుఖవిపికలోకస్య నియతం, ప్రదోషః కామాక్షి ప్రకట పరమజ్ఞాన శశినశ్చకాస్తి త్వత్పాద స్మరణ మహిమా శైలతనయే. ఇదే ఛానల్లో సౌందర్యలహరి ప్రారంభింపబడి 7వ శ్లోకము వరకు అర్థతాత్పర్య వివరణలు పూర్తి అయినాయి. సౌందర్యలహరి వీడియోలో ప్లేలిస్ట్ చేయబడుతోంది. శ్యామలా దండకం అర్థతాత్పర్య వివరణలతో చెప్పబడుతున్నది. ఆ వీడియోలు కూడా ప్లేలిస్ట్ చేయబడుతున్నది. 2వ ఛానల్ చిద్గగన కౌముదీలో అమ్మవారి స్తోత్రములు అర్థ తాత్పర్య వివరణలు లేకుండా శ్లోకములు మాత్రమే షార్ట్స్ మరియు లాంగ్ వీడియోస్ రూపంలో ఇవ్వబడుతున్నాయి. 3వ ఛానల్ అమృత ఝరీలో పురుష దేవతా స్తోత్రములు షార్ట్స్ రూపములోను లాంగ్ వీడియోస్ రూపములోను ఇవ్వబడుతున్నాయి. ఆ ఛానళ్ళ లింక్స్ మరియు ఇప్పుడు చెప్పుకున్న శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. మరి ఉంటాను. శ్రీమాత్రే నమః.